ఇక్కడ యజమాని మొత్తం తెలుసు, అంత పట్టించుకోలేదు యాజమాన్యం. ఇలా పనిచేసేటోళ్ళు ఎవరు గుళ్ళ పనిచేసేవాళ్ళు అంటే వీళ్ళే యజమాన్యమే. ఇక హాస్పిటల్లో పూజలు చేస్తారంట అప్పుడు. అసలు అంతా గుడగొట్టి టైల్స్ తీసేసిందంట. లేదు లేదు టైల్స్ తీసేసి దేవతలపైన వెంటనే శిక్షించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. దేవాలయాలపై దాడులు చేసే దుండగులను వెంటనే శిక్షించాలి. దేవాలయాలపై దాడులు చేసే దుండగులను వెంటనే శిక్షించాలి. భారత్ మాతా కీ జై. ఈరోజు మొయినాబాద్ సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ మైసమ్మ దేవాలయం ఉంది. దానికి సంబంధించి ఇవాళ మేమందరం కూడా అక్కడ జరిగినటువంటి దాడిని, ఏదైతే గుళ్ళో విగ్రహం కానీ చుట్టుముట్టు దాని పక్కకున్న బండలు కానీ అన్ని తీసేయడం, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవాళ చూడడం జరిగింది. ఇవాళనే మాకు విషయం తెలిసింది. సో మేమందరం ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని అంతా చూస్తే ఇదంతా కూడా ఒక రకమైనటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా రోజులుగా హిందూ దేవాలయాలపైన, హిందూ దేవీ దేవతలపైన అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి సమాజంలో. కాబట్టి ఇటువంటి విషయాన్ని మనము చాలా తీవ్రంగా పరిగణించాలని చెప్పి హిందూ సమాజాన్ని కోరుతూ, ఈ చర్య ఏదైతే ఉందో దానిపైన వెంటనే పోలీస్ యాజమాన్యం, పోలీసు శాఖ వారు దీని మీద కఠిన చర్యలు తీసుకొని ఈ పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే దుండగులు ఉన్నారో, లేదు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా నిద్ర లేచి ఈ యొక్క గుడిని పునర్నిర్మాణం కోసం మనందరం కూడా ఈ మొయినాబాద్ మండల వాస్తవ్యులందరూ కూడా మళ్ళీ నడుం బిగించి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ముందుగా ఆలోచన చేసుకొని దీనిపైన ముందు కార్యాచరణ ప్రకటించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాని విషయాలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి నిర్ణయం తీసుకొని మనం దీని గురించి ఆలోచించాలని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తూ, కాబట్టి ఈ విషయాన్ని చిన్న విషయంగా తీసుకోవద్దని అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేవాలయాలకు రక్షణ కల్పించాలని కోరుకుంటూ, ఈ ముందు ఇదే మండలం సంబంధించినటువంటి తోలుకట్టల హనుమాన్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాని విషయంలో కూడా అంతా కూడా అక్కడ రోడ్డుపై ఆందోళన చేయడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు కూడా దాని మీద కఠినంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి హిందూ సమాజం ఈ దేశంలోనే 2వ తరగతి అన్న క్వశ్చన్ నాకు వస్తూ ఉంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు ఈ ప్రభుత్వం మొద్దునిద్ర పోకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ సమాజాన్ని, హిందూ దేవాలయాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి లేకపోతే మా తరపున మేము ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. రోజు రోజుకు చూస్తూ ఉంటే మొన్న తోలుకట్టెలో మొయినాబాద్ మండలంలోనే తోలుకట్టెలో హనుమాన్ గుడిపై దాడి, మళ్ళీ అదేవిధంగా మొయినాబాద్ మండల్ హెడ్ క్వార్టర్ నిత్యం నేషనల్ హైవే చాలామంది పోయే ఈ రహదారి పైన పక్కనే ఉన్న గుడిలో మొత్తం విగ్రహాలు, అమ్మవారి గుడిని ధ్వంసం చేసి విగ్రహాలు తీసేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంగణంలో ఏదైతే బండలేసిందో అది టైల్స్ ఎవ్రీథింగ్ తీసేస్తుంటే ఇక్కడున్న యాజమాన్యం కానీ మరి ఏం చేస్తుందో తెలియదు. ఏమనంటే మతిసింహం లేకుండా ఉన్న వ్యక్తులు గుళ్ళపైన దాడి చేస్తున్నాడు. కేవలం మతిసింహం లేని వ్యక్తులు ఓన్లీ హిందూ దేవాలయాలపైననే ఎందుకు టార్గెట్ చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మొద్దు నిద్ర వాడుతుంది? మరి వేరే గుళ్ళపైన చర్యలు లేవు, తీసుకున్న గుడిపోతున్న గుళ్ళ గిడంగా చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ యజమానంతో మాట్లాడితే, అనుపమ మేడంతో మాట్లాడితే, అవును ఆమె 2 నెలల నుంచి ఇక్కడ పని చేస్తుండే, ఆమె నర్సుగానే ఉండే, మరి ఆమె గుల్ల కొట్టిందా ఇంకెవరైనా గుల్ల కొట్టిరా అని ఏమంటే రెస్పాన్సిబుల్ లేకుండా ఇస్తుంది ఆన్సర్. ఇక్కడ ఈ ప్రాంగణంలో, గవర్నమెంట్ ప్రాంగణంలో ఉన్న గుడిని మరి యజమాన్యము బాధ్యత ఉంటుందా, లేకపోతే ఈ గుళ్ళకు సంబంధించిన వాళ్ళకు మరి పబ్లిక్ యాజమాన్యం ఉంటుందా, ఎవరు అనేది ఏం క్లారిటీ వస్తలేదు. ఇక్కడ గులగొట్టిన వాళ్ళు కూడా ఎవరు అనేది చెప్తలేరు. ఈ యజమాన్యం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న యజమాన్యము ఎవరిని ఈ ప్రాంగణంలోకి రానివారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. సో వాళ్ళపైన ప్రభుత్వం ఈ హిందూ గుళ్ళ పైన ఏదైతే దాడి జరుగుతుందో అనినిత్యం జరుగుతుంది. ఇక్కడ ముత్యాలమ్మ గుడి అయితే ఏముంది, తోలుకట్టలో హనుమాన్ దేవాలయం ఏమైతుంది, ఈరోజు మైసమ్మ గుడి అయితే ఏముంది. ఈ గుళ్ళ పైన ఇలాంటి అగత్యాలు జరగకుండా చర్య తీసుకోవాలి ప్రభుత్వం. వెంటనే పోలీసు యాజమాన్యం కూడా వచ్చి, ఇందాక చెప్పారు మేము వచ్చినాము చూసినాము పోయినాము అని, వచ్చి చూసిపోయినాము అని అంటే ఇంతకుముందు మరి జరిగింది. మరి ఇక్కడ ఉన్న విగ్రహాలు ఎక్కడ మాయమైనవి, ఎక్కడ వేసారు, ఏం తీసుకోయారు? సో ఇవన్నీ వెంటనే అందరూ స్పందించి ఈ గుడికి హిందూ సోదరులు గిడంగా వచ్చి ఈ గుడిని చూసి మనం వెంటనే ఈ గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం.